శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం స్వామివారు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం. మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం జరుగుతున్నటువంటి సందర్భం. స్వామివారి రథోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి కూడా వస్తున్నటువంటి వాహన సేవను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తిరుమలకైతే చేరుకుంటున్నారు. ఒక గరుడ వాహన సేవను తిలకించేందుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు విచ్చేయడం, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి వాహన సేవను భక్తులు తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించగా, మాడవీధుల్లో ఉన్నటువంటి 4 కార్నర్ల నుంచి క్యూ లైన్ల ద్వారా అదనంగా కూడా భక్తులను స్వామివారి వాహన సేవను తిలకించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక 8వ రోజు ఉదయం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహన సేవ ముందు బ్రహ్మ రథం ఊరేగింపు ఉంటుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలను స్వయంగా బ్రహ్మదేవుడే నిర్వహిస్తాడు అన్నటువంటి సూచికగా స్వామివారి వాహన సేవల ముందు ఈ బ్రహ్మరథ ఊరేగింపు ఉంటుంది. ఒక రథోత్సవం సందర్భంగా మాత్రం స్వామివారి బ్రహ్మరథ ఊరేగింపు ఉండదు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వామివారి రథానికి రథసారథిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఈ బ్రహ్మరథ ఊరేగింపు ఉండదు అన్నటువంటి విషయాన్ని కూడా అర్చకులు తెలియజేస్తూ ఉంటారు. ఇక స్వామివారి వాహన సేవల ముందు జరిగేటటువంటి బ్రహ్మరథం ఒక రథోత్సవం సందర్భంగా మాత్రం ఉండదు. ఇక ఇవాళ రాత్రి 8 గంటలకు స్వామివారి అశ్వవాహన సేవ ఊరేగింపు ఉంటుంది. ఈ అశ్వవాహన ఊరేగింపుతో స్వామివారి వాహన సేవలన్నీ కూడా పూర్తవుతాయి. రేపటి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్ర స్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైదికంగా పూర్తయినట్లుగా భావిస్తారు. ఇక రాత్రి 8 గంటలకు శ్రీవారి ఆలయంలో ధ్వజ అవరోహణ కార్యక్రమంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మొత్తంగా కూడా 9 రోజుల పాటు జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకుంది. 8వ రోజు ఉదయం కూడా స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు అయితే తిరుమలకు చేరుకున్నారు. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. స్వామివారు రథం వస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారిని ప్రత్యక్షంగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులైతే తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల మొత్తం కూడా భక్తజన సంద్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.